మినిమము గంటన్నర కష్టపడి ఈ బ్లౌజ్ కుడితే బ్లౌజ్ కుట్టినాక దీనికి 350 రూపాయలు ఇస్తాండ్రు. అసలు నార్మల్ బ్లౌజ్కే విత్ పైపింగ్ విత్ లైనింగ్ 350 తీసుకుంటాము. ఈ కట్ వర్క్ అంటే 350కి కావాలంటే మీరే చెప్పండి. 350 అంటే 50 రూపాయలు లైనింగే పోతుంది. 300కి ఈ బ్లౌజ్ కరెక్టేనా రేటు? నేను దీన్ని ఏంది ఫీజింగ్ క్లాత్ వేసి మంచి కుడితే ఏమంటుందంటే ఏముంది తిప్పేస్తే అయిపోతుంది, దీంట్లో ఏముంది కష్టమే లేదు, ఇంకా నీకు పైపింగ్ చేయనీకి టైమే ఇది తొందరగా అయిపోతుంది, ఒక కుట్టేసి తిప్పేసినా అంటే సరిపోతుందంట. ఒక కుట్టేసి తిప్పేసి సరిపోతుందా? అంత ఈజీగా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఫీజింగ్ క్లాత్ పెట్టి కట్ చేసుకొని మనం గీసుకొని దానికి ఐరన్ చేసి అతకబెట్టి దాని బ్లౌజ్ కుడితే అతకబెడితే అయిపోతుంది అని అంటారు. ఎంత ఈజీ కదా. నాకు నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లా అంటే చిన్నగా కుట్టే కదా, తిప్పేయడమే కదా అంటుంది. తిప్పేయడమేనా? ఏంది తిప్పేయడము? ఏమన్నా పెంక మీద చపాతి అనుకున్నారా తిప్పేసి అయిపోవడానికి? చెప్పండి, ఎంత కష్టపడాలి. కరెక్ట్ షేప్ రాకుంటే కష్టము. వేల చీర ఖరాబైందని చెప్పి అది మళ్ళీ రిటర్న్ మన మీద వేసిపోతారు. ఎంత కష్టపడి జాగ్రత్తగా మనం కుట్టాలి. దానికి బార్గింగ్ చేస్తారు. ఇప్పుడు ఈమె తీసుకున్న చీర 2500 అంట. అక్కడ మాత్రం బార్గింగ్ చేయకుండా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఫిక్స్ రేటు. వాళ్ళు ఏంటంటే మనకి ఒక్కొక్క సీజన్ బట్టి ఒకలాగా మనం బక్రా చేసేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉందని చెప్పి ఆఫర్ అని 50% డిస్కౌంట్ అని ఆసడం సేల్ అని ఇది అది అని చెప్పి వాళ్ళు ఉన్న చీరనే కొంచెం ఎక్కువ పెంచి మనకు ఆఫర్లు ఇస్తారు. కానీ మా టైలర్స్ అలా కాదండి. ఎప్పుడు పండుగ పబ్బము ఏదైనా సరే 12 నెలలు మొత్తం ఒకే రేటు ఉంటుంది. అస్సలు రూపాయి తగ్గించము, ఇంకో రూపాయి తక్కువనే ఇస్తారు, ఎక్కువైతే చేయరు. ఎందుకంటే ఎప్పుడు మీ దగ్గరనే కుట్టుకుంటాం, తీసుకో 50 రూపాయలు తక్కువనే, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాంటారు. మళ్ళీ వచ్చినప్పుడు అడిగినాం అనుకో, ఎప్పుడు దగ్గరికి వస్తే తీగి 50 రూపాయలు ఏం తీసుకుంటావు, మళ్ళీ నేను వస్తూనే ఉంటాను నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరికి వస్తా అని అంటారు. నిజం కదా. అట్లా వచ్చినప్పుడు 50 రూపాయలు టోపేసిపోతారు. కానీ షాప్లోకి పోయి మాత్రం రూపాయి